అనాలా హిందూ ధర్మ పరిరక్షణ కోసం మీరు మీ వంతు కృషి చేయడానికి ఇక్కడ ఈ గొప్ప గొప్ప వారి సందేశాలు వినడానికి వచ్చారా అనేది ఇప్పుడు అనుకోవాలను. పెద్ద పెద్ద పీఠాధిపతులు మఠాధిపతులు అందరు ఇక్కడికి విచ్చేశారు. అందరికీ నా నమస్సుమాంజలు. ముందుగా నేను చెప్పబోయేది, హిందూ మతం అనేది ఒకరు పెడితే వచ్చింది కాదు, ఎప్పుడో పుట్టింది, ఇప్పుడు పుట్టింది, అప్పుడు పుట్టింది కాదు. ఇది అతి సనాతనమైనది, అతి ప్రాచీనమైనది. ఈ గడ్డ భారతదేశం, భరతుడు పరిపాలించాడు కాబట్టి భారతదేశం అయితే భారతదేశం అనే పేరుగాంచింది. హిందూ దేశం, దీని పేరు హిందూ దేశం. కాబట్టి మనందరం కూడా హిందూ దేశంగా మారే వరకు పరిశ్రమిద్దాము. తర్వాత ఎక్కడో బోర్డర్స్ దాటి మన ప్రాంతాలకి దొంగల్లాగా చొరబడి వాళ్ళు మేమే ఇక్కడ అధికులము, మాదే రాజ్యం అనటం మొదలుపెట్టారు. కాబట్టే మన హిందువులు అనబడే భారతీయులందరూ కూడా 1000 సంవత్సరాలు బానిసత్వంలో బ్రతికారు. అవునంటారా కాదంటారా? మహమ్మదీయుల పరిపాలనలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు, తర్వాత ఆంగ్లేయుల పరిపాలనలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు, మనం సిగ్గుపడాలి. ఇందాక స్వామీజీ చెప్పినట్టు ప్రతి ఒక్క విషయానికి ప్రస్తుతం మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్క విషయానికి మనం సిగ్గుతో తల వంచుకోవాలి. తింటున్నాం, పడుకుంటున్నాం, మన 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 భార్య, మన భర్త, మన పిల్లలు, మన తప్పితే పక్కింటి వాడు చచ్చిండా బతికిండా అవసరమే లేదు. పక్కింట్లో ఎవరుంటున్నారు, పక్కింట్లో పిల్లల్ని తాచుడికి పెట్టిండా, లేకపోతే ఈ పక్కింట్లో ఎవడన్నా ఫ్రాడ్ చేస్తున్నాడా, స్మగ్లింగ్ చేస్తున్నాడా, వాడికి ఏ దేశస్తుడు, ఎవడు మనవాడు ఎవడికి ఆతిథ్యం ఇస్తున్నాడు, ఎవడికి షెల్టర్ ఇస్తున్నాడు అనేది కూడా మనకి అవసరం లేకుండా పోయిందా లేదా? ఈ కొద్ది మందికి నేను ప్రశ్నించిన ఫలితం ఉండదు. ఎందుకంటే మీరందరూ హిందూ బంధువులే, మీరందరికీ కూడా బాధ్యత ఉన్నది కాబట్టి ఇక్కడికి వచ్చిండ్రు. ఇప్పుడు బయట కొన్ని కోట్ల మంది ఉన్నారు, మన తెలుగు వాళ్ళు, మన భారతీయులు, వాళ్ళందరికీ నేను వేస్తున్న ప్రశ్న ఇది. ఇంకా చెప్పాలంటే ధర్మాన్ని కాపాడుకునే బాధ్యత కానీ మనకి ఆ పాత్ర కానీ మనం తీసుకుంటున్నామా? లేదు. తీసుకున్నట్టయితే ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు 1000 సంవత్సరాల పరాయి పాలనలో మన బానిసలుగా ఉండేవాళ్ళం కాదు. ఆనాడి సిగ్గుతో మళ్ళీ మనము ఒక ఉద్యమంలాగా తయారు చేసి మన దేశాన్ని మనము నిర్మించుకుందామని ఆలోచించలేదు. ఎవరో గాంధీజీ వస్తారు, నెహ్రూ వస్తాడు, వాళ్ళు సాల్లే అని అనుకున్నాం. మనం ఇన్ని తరాలు గడిచిపోయినాయి. ఇప్పుడు ఏ నెహ్రూ నాడు, ఏ గాంధీ నాడు, ఉన్న గాంధీల నెహ్రూలు కూడా వాళ్ళు కూడా పరాయి మతానికి చేయగలుపుడే, ఓట్ల కోసం వాళ్ళు ప్రచారం చేసుడే. వాటి హిందూ అయినా కానీ ఎవరైనా కానీ కావాల్సింది ఓట్లు. కాబట్టి మనం ఒక్కొక్కరు ఒక్కొక్క అధినేతగా, అంటే ఒక లీడర్గా మనం తయారయ్యి కొంతమందిని మనం తయారు చేయగలగాలి. అట్లీస్ట్ మన పక్కన ఉన్న వాళ్ళని ఒక్కళ్ళనైనా మనం హిందూ ధర్మం పట్ల త్యాగ భావాన్ని మనం నేర్పినట్లయితే మన జన్మ ధన్యం. ఇంకా చెప్పాలంటే మనకి బద్రీనాథ్ ఉత్తరాఖండ్ దగ్గర ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి ప్రాచుర్యం పొందినటువంటి ఒక ధర్మక్షేత్రం. అక్కడ బద్రుద్దీన్గా తయారు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఎవరికైనా తెలుసా? ఇక్కడ మరి మనం ఎందుకు ఊరుకుంటున్నాం? ఒక్కొక్కరిని, ముగ్గురిని, నలుగురిని, 10 మందినైనా మనం తయారు చేయాలా లేదా? మనమందరం ఒక ఉద్యమంగా తయారయ్యి 10 మందిని మనం తయారు చేస్తే 1000 మంది, 1,00,000 మంది, కోట్ల మంది వాళ్ళు తయారవుతారు. మన బద్రీనాథ్ని బద్రుద్దీన్గా ఎందుకు చేయాలి? 6 నెలలు మూత పెడితే వీళ్ళు నమాజ్ చేసుకోవడానికి వాళ్ళకి మనం వదిలిపెట్టింది. మంచు కూడా వాళ్ళు భయపడకుండా నమాజ్ చేస్తున్నారంటే ఆనాడు మంచు పర్వతాల్లో నుండి, హిమాలయాల్లో నుంచి దొంగల్లాగా, బల్లుల్లాగా, ఎలుకల్లాగా దూరి మన ఇండియాలోకి వచ్చారు వీళ్ళు. మన దేశస్తులు కానే కాదు. నార్త్ ఇండియన్స్ని గమనించారంటే, సౌత్ ఇండియా వాళ్ళని చూసినారంటే పోలికలు ఎందుకు అంత డిఫరెన్స్ ఉన్నాయి? వాళ్ళు మన దేశస్తులు కాదు, నార్త్ ఇండియా మొత్తం ఆక్రమించారు. మనము ఇక్కడ ద్రవిడము సౌత్ ఇండియా వస్తే తరిమి కొట్టినాం మనం. కాబట్టి మనం ఒరిజినల్గానే ఉన్నామని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. చెప్పాలంటే మనం అహింస, క్షమ, దయ అనుకుంటూ మన అందరికీ ఆశ్రయం ఇవ్వడం వల్ల ఈరోజు మనకి ఇక్కడ ఆశ్రయం లేకుండా పోతుంది. మన గడ్డ మీద మనకి ఉండడానికి హక్కు లేకుండా పోతుంది అనే భయం కలుగుతుంది. తర్వాత పిల్లలకి మనం ఏం నేర్పుతున్నామండి? ఇక్కడ పిల్లలు వచ్చారా? ఎవరైనా ఎంతమంది పిల్లలు వచ్చారు? నా పిల్లలు ఇక్కడ లేరు, పెద్దవాళ్ళు అయ్యారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు వేరే దగ్గర. చిన్న పిల్లల సంగతి నేను అడుగుతున్నాను. పిల్లల్ని కూడా మనం తీసుకురావాలి కదా ఇలాంటి సభలకు. వాళ్ళకి ఏం నేర్పియాలి? చిన్నప్పటి నుంచి ఒక దైవభక్తి నేర్పాలి. మన దేశ చరిత్రలు, మన పురాణాల గురించి, పురాణ శ్రవణాలు, చరిత్ర కథలు, ముఖానుముఖాలు వాళ్ళకి వినిపించాలనా లేదా, చదివించాలనా లేదా? నా తండ్రి చిన్నప్పుడు
రూపాయి పుస్తకమైనా సరే తీసుకొచ్చి నాకు ఇవ్వడం వల్ల నేను ఈరోజు ఇక్కడ భక్తిగా నిలబడికెళ్ళినాను, నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. ఆ పని అందరూ చేయాలి. వాళ్ళకి చిన్నప్పటి నుంచి దేశభక్తిని, దైవభక్తిని, పెద్దలైన గౌరవాన్ని మనం నేర్పిస్తున్నామా లేదు? వానికి టైం లేదు, వాడు చదువుకోవాలి, వాడు హోంవర్క్ చేయాలి, వాడికి పొట్టనొస్తుంది, కాలు వస్తుంది, వాడి తర్వాత వస్తాడులే. ఇప్పుడు కూడా మనం ఎవరిని తీసుకురాలేదు, చూసినారా? తేవాలే కదా, సండే కదా, వన్ డే అయినా కూడా లీవ్ పెట్టించి తీసుకురావాలి కదా. మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలంటే పురిటి బిడ్డకి కూడా మనం ఓం నమ శివాయ అని నేర్పాలి. నారాయణలోని రామ రా అక్షరము, నమశివాయలోని మా అక్షరం కలిపితే రామ అయింది. శ్రీరాముని అవతారంలో రామ అని పేరు పెట్టుకోవడానికి కారణం ఇదే. రామాని మనం పిల్లలకి నేర్పుతున్నామా? అవన్నీ నేర్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. వాళ్ళకి కొంత సమయం కేటాయించి వాళ్ళకి మన విలువల్ని నేర్పాలి, మన సంస్కృతిని తెలియజేయాలి వాళ్ళకి. మనందరం కూడా ఇవాటి నుండి ఆ పనిలోనే ఉండాలి. నా పిల్లల్ని నేను అట్లనే పెంచాను. పరాయి గడ్డ మీద ఉన్నా సరే మార్నింగ్ దీపం పెట్టుకునే వాళ్ళు ఆఫీస్కి పోవాలి. తర్వాత ఇంకా మన ఈ సనాతన ధర్మం మూలం, సనాతన ధర్మం చూపిన మార్గంలో నడిస్తే దారి తప్పరు. సనాతన ధర్మం కాపాడిన విలువలే మన సమాజానికి బలం. సనాతన ధర్మం మేల్కొంటే మనలోని శక్తి స్వయంగా దానికై అదే బయటపడుతుంది. గర్వంగా చెప్పుకునే మన గుర్తింపు సనాతన ధర్మం మాత్రమే అని ఒక స్లోగన్ మనం చదువుకున్నాము. దాన్ని నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను. ఓం నమః శివాయ. ధన్యవాదాలు మాతాజీ. సప్తరిషి టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe Saptarushi channel. Hi, this is Jabardast and D10 Pavan alias Pavani. So please do subscribe Saptarushi TV. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఇది జనహితం కోసం ఏర్పడుతున్నటువంటి సప్తఋషి టీవీ ఛానల్.